ఊరి నాయన 2 కొరివి దయ్యాలు వచ్చాయి. కొరివి దయ్యాలంటే కొరుకుతాయా? కొరికి కొరికి చంపుతాయి. మీలాంటి కొరివి దయ్యాల్ని తరిమి కొట్టడం నాకు అలవాటేరా. రండ్రా రండి. రండి రండి. రండి. మేమన్నా ఎందుకే అట్ట కొడుతున్నారు? రేయ్ మీకు ఇదేం పోయే కాలం రా. రాత్రిపూట ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు. అది దుష్టశక్తి ఏదో తిరుగుతుందని చెప్పారు కదా, అదేంటో తెలుసుకుందామని మేము దుప్పటేసుకుని ప్రయత్నిస్తున్నాం. అది మా ప్రాణం మీదకే వచ్చింది. ఏమయ్యో, నువ్వు రాత్రిపూట నన్ను చూస్తేనే భయపడిచేస్తావు. నువ్వెందుకెళ్ళావు? నిన్ను గొయ్యి తీసి కప్పెట్ట. కట్టుకున్న మగుణ్ణి నన్ను గుర్తుపట్టలేదా? కుక్కను కొట్టినట్టు కొట్టావు. ముసుగులో గుర్తుపట్టలేదండి. రేయ్ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ఊరు జనాలు చూస్తే నిజంగా దయ్యాలనుకుంటారు. శ్రీకరావణిలు వెళ్ళారు కదా, రేపటికి అన్ని విషయాలు తెలుస్తాయి. నిన్ను చాలు, లోపలికి వెళ్ళండి. ఓ అబ్బా అమ్మో, పని పాట లేకుండా పోయింది వీళ్ళకి. ఒక డౌట్ నాన్న, నిజం చెప్పు, మేమని తెలిసే కొట్టావు కదా? రేయ్ మీరని తెలిస్తే ఇంకా గట్టిగా కొట్టేవంటరా. రాత్రి మనం స్పృహ కోల్పోయినట్టే చిలకమ్మ నాగమ్మలు కూడా స్పృహ కోల్పోయి ఉన్నాయి. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తానుండండి. మీరెందుకు వచ్చారు? మీకు జరగరానిది ఏదైనా జరిగితే మేం బాధపడాలి. వెళ్ళిపోండి. అక్షయ, అవని, ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి. ఆగు బావా, ఆ దుష్ట శక్తికి సంబంధించిన ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. మనతో పాటు చిలకమ్మ నాగమ్మల మీద కూడా ఆ దుష్ట శక్తి మంత్రప్రయోగం చేసింది. రాత్రి ఏదో జరిగింది. అక్షయ్ని తీసుకుని వెళ్లకుండా ఏదో అడ్డుకుంది. నేను అక్షయ్ను తీసుకురావాలని వెళ్ళాను, కానీ అక్కడ అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.
నేను అక్షయ్ని తీసుకొద్దామనుకుంటే అక్కడ అర్చన ఎలా ఉంది? ఇదంతా అవని పథకమేనా? అక్షయ ఏమైపోయినట్టు? నీ అనుమానాలకు నివృత్తి నేను కలిగిస్తాను. అక్షయ్కు బదులు అర్చన అక్కడ ఉందనుకుంటున్నావు. కాదు వసీకర, అక్షయనే అర్చనగా మార్చుకుంది ఆ అవని. ఏంటి? అవును, అక్షయను నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి తన బిడ్డను అర్చనగా మార్చి గండం నుంచి తప్పించింది. నువ్వు అర్చనను బలివ్వకూడదు. అర్చనను తెచ్చి ఉపయోగం లేదు. మరి నా పరిస్థితి ఏంటి? ఇంకా నువ్వు ఈ రూపంలోనే ఉండిపోక తప్పదు వసీకరా. ఈ రూపం నీకు శాపమైంది. నీ మాంత్రిక రూపం నీకు తిరిగి రాదు. అది అసంభవం. నీకంటే అవని 10 అడుగుల ముందుండి ఆలోచిస్తుంది. ఇలా అయితే నువ్వు అవనిని ఓడించడం కష్టం. మాయకు న్యాయం చేయడం ఇంకా కష్టం. ఇప్పుడు నేనేం చెయ్యాలి?